ప్రయత్నాలు ముమ్మరం చేశారు. 13 రోజులుగా చేపట్టిన సహాయక చర్యలను డిజాస్టర్ మేనేజ్మెంట్ చీఫ్ సెక్రటరీ అరవింద్ కుమార్ ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ ముందుకు సాగుతున్నారు. అధికారులు తాజాగా కేరళ నుంచి 2 ఆర్మీ హెలికాప్టర్లలో ప్రత్యేక జాగిలాలను రప్పించారు. వీటితో పాటు వచ్చిన అధికారులు సాయంత్రం సొరంగంలోకి వెళ్లి అక్కడి పరిస్థితులను అంచనా వేశారు. ఇక ఈ రోజు ఉదయం జాగిలాలతో సొరంగంలో గాలింపు చేపట్టనున్నారు. ఈ జాగిలాలు మట్టి లోతుల్లో కూరుకుపోయిన మానవ అవశేషాలను గుర్తించడంలో ప్రత్యేక శిక్షణ పొందాయి. ఇప్పటి వరకు జీపీఆర్తో శిక్షణ పొందిన జాగిలాలతో ప్రమాద స్థలిలో గాలింపు చేపట్టిన ఆచూకీ లభించలేదు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఎస్ఎల్బీసీ సొరంగంలో చిక్కుకున్న వారి ఆచూకీ కోసం అధికారులు ప్రయత్నాలు ముమ్మరం చేశారు. 13 రోజులుగా చేపట్టిన సహాయక చర్యలను డిజాస్టర్ మేనేజ్మెంట్ చీఫ్ సెక్రటరీ అరవింద్ కుమార్ ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ ముందుకు సాగుతున్నారు. అధికారులు తాజాగా కేరళ నుంచి 2 ఆర్మీ హెలికాప్టర్లలో ప్రత్యేక జాగిలాలను రప్పించారు. వీటితో పాటు వచ్చిన అధికారులు సాయంత్రం సొరంగంలోకి వెళ్లి అక్కడి పరిస్థితులను అంచనా వేశారు. ఇక ఈ రోజు ఉదయం జాగిలాలతో సొరంగంలో గాలింపు చేపట్టనున్నారు. ఈ జాగిలాలు మట్టి లోతుల్లో కూరుకుపోయిన మానవ అవశేషాలను గుర్తించడంలో ప్రత్యేక శిక్షణ పొందాయి. ఇప్పటి వరకు జీపీఆర్తో శిక్షణ పొందిన జాగిలాలతో ప్రమాద స్థలిలో గాలింపు చేపట్టిన ఆచూకీ లభించలేదు. గ్రాట్యుయేట్